ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 20వ అధ్యాయం. గృహస్థులకు సన్యాసులకు నియమావళి. ప్రథమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో మణిలాల్ ప్రవృత భక్తులతో ఆదివారం మార్చి 9, 1884 శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని ఉన్నారు. మణిలాల్ మల్లిక్ సింధీకి చెందిన వైద్యుడు, మహేంద్ర, కవిరాజ్, బలరాం, మా భవనాథ్, రాకాల్, లాటు, హరీష్, కిషోరి, శివచంద్రుడు మొదలైన భక్తులు ఉన్నారు. గిరీష్, కాళీ, సుబోధ్, పూర్ణుడు, చిన్న నరేన్ ప్రభృతులు ఇంకా శ్రీరామకృష్ణుల సాన్నిధ్యం పొందలేదు. శరత్, శశి మాత్రం 1-2 సార్లు ఆయనను దర్శించి ఉన్నారు. శ్రీరామకృష్ణుల చేతికి కట్టు కట్టబడి ఉంది. భావపారవస్యంలో ఉన్నప్పుడు కంచె పక్కన పడిపోవటంతో ఆయన చెయ్యి విరిగింది. దానితో సదా బాధ. ఈ స్థితిలోనూ ఆయన అధికపాలు సమాధి స్థితిలోనే నిమగ్నులై ఉన్నారు. భక్తులకు నిగూఢతత్వాలను ఉపదేశిస్తున్నారు. ఒకరోజు బాధతో విలపిస్తూ ఉన్నప్పుడు సమాధి నిమగ్నులు అయినారు. కాస్త బాహ్యస్మృతి రాగానే మహిమాచరణ్ తదితర భక్తులతో ఇలా అన్నారు: నాయన, సచ్చిదానంద స్వరూపుని పొందకుంటే ఏమీ పొందనట్లే. మనోవ్యాకులత లేకుండా ఏదీ సంభవించదు. నేను వెక్కి వెక్కి ఏడుస్తూ భగవంతునితో ఇలా మొరపెట్టుకునేవాడిని: ఓ దీననాథ, నేను సాధన భజన హీనుడను. నువ్వు నాకు దర్శనం ఇచ్చి తీరాలి. నాటి రాత్రి మహిమాచరణ్, అధర్, మా మొదలైన వారు ఉన్నారు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో అహేతుక భక్తి అని ఒకటి ఉంది, అభ్యాసం ద్వారా దాన్ని పొంద ప్రయత్నించు అన్నారు. తర్వాత అధర్తో ఈ చేతిని కాస్త ఒత్తునాయన అన్నారు. మణిలాల్ మల్లిక్, భవనాద్లు ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. దానిని 1883-84 సంవత్సరంలో ఏసియాటిక్ మ్యూజియం సమీపాన నిర్వహించారు. వారు ఇలా అంటున్నారు: బంగారు మంచం మొదలైన అమూల్య వస్తువులను ఎందరో రాజులు ప్రదర్శనశాలకు పంపి ఉన్నారు. అది తప్పక చూడవలసిన ప్రదర్శనే. భగవంతుడు, ఆయన ఐశ్వర్యం. శ్రీరామకృష్ణులు భక్తులను చూసి నవ్వుతూ, అవును, వాటిని చూడడం వల్ల ప్రయోజనం ఉంది. రాజాదిరాజులు పంపించిన ఇటువంటి బంగారు వస్తువులన్నీ కేవలం చెత్త అని అప్పుడు అనుభూతం చేసుకోవచ్చు. ఈ అనుభవం ఒక గొప్ప లాభం కాదా? నేను కలకత్తాకు వెళ్ళేటప్పుడు లాట్ సాహెబ్ అంటే వైస్రాయ్ భవనాన్ని చూపి, హృదయ్, మామయ్య, ఇదిగో చూడు, లాట్ సాహెబ్ భవనం, పెద్ద పెద్ద స్తంభాలు అనేవాడు. కానీ అవి కేవలం ఒకదానిపై ఒకటిగా పేర్చబడిన ఇటుకలు మాత్రమే అని అమ్మ నాకు వెల్లడించింది. భగవంతుడు, ఆయన ఐశ్వర్యాలు. ఐశ్వర్యం 1-2 రోజులది మాత్రమే. భగవంతుడే సత్యం. ఐంద్రజాలికుడు, అతని ఇంద్రజాలం. ఇంద్రజాలం చూసి జనం సంభ్రమం చెందుతారు. కానీ అదంతా మిథ్య. ఈ ఐంద్రజాలకుడే సత్యం. యజమాని అతడి తోటను చూసి తోట యజమాని కోసం వెతకాలి. మణిమల్లిక్ శ్రీరామకృష్ణులతో ప్రదర్శనశాలలో ఎంత పెద్ద ఎలక్ట్రిక్ లైట్లు అమర్చి ఉన్నారని, దాన్ని చూసిన పెదప అది తయారు చేసిన వ్యక్తి ఎంతో ప్రతిభావంతుడు అయి ఉండాలని తోచింది. శ్రీరామకృష్ణులు మణిమల్లిక్తో, భగవంతుడే ఇలా సమస్తము అయి ఉన్నాడు, ఇంకా ఇలా చెప్పేవాడు కూడా ఆయనే. ఇటువంటి దృక్పథం ఒకటి ఉంది. భగవంతుడు, మాయా, జీవజగత్తులు అన్నీ ఆయనే. భగవంతుడే. సాధు సాంగత్యం శ్రీరామకృష్ణులు చూడగోరిన చిత్తరువులు. మళ్ళీ వస్తు ప్రదర్శనశాల గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు భక్తులతో, నేనొకసారి మ్యూజియం చూడడానికి వెళ్ళాను. నాకు శిలాజాలను చూపారు. ఒక జంతువు అట్లే శిలగా మారిపోయి ఉంది. చూశారా? సాంగత్య ఫలితం ఎలా ఉంటుందో ఆ విధంగా సర్వదా సాధు సాంగత్యం ఉంటే సాధువు కావచ్చు. మణిమల్లిక్ నవ్వుతూ, మీరు ఒకసారి ఆ వస్తు ప్రదర్శనశాలను సందర్శిస్తే 10-15 ఏళ్ళు మాకు ఉపదేశం ఇవ్వడానికి కావలసిన దృష్టాంతాలు సిద్ధం చేసుకుంటారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేను వాటినన్నింటినీ ఉదాహరణలుగానే చెబుతాననే కదా నువ్వు అంటున్నావు. బలరాం, వద్దు, మీరు వెళ్ళవద్దు. ఇక్కడ అక్కడా తిరిగితే మీ చెయ్యి నయం కాదు. శ్రీరామకృష్ణులు, నేను 2 చిత్తరువులను చూడగోరుతున్నాను. ఒక యోగి ధుని అనగా బైరాగులు వేసుకునే మంట రగిలించి దాని పక్కన కూర్చున్న తీరులోని చిత్తరువు ఒకటి, మరొకటి యోగి గంజాయి తాగటానికి హుక్కాను నోట పెట్టి పీల్చటం, అది గుప్పున అంటుకోవటం. ఇటువంటి చిత్తరువులు నాలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగిస్తాయి. బొమ్మ పండును చూస్తే నిజమైన పండు జ్ఞాపకం వచ్చినట్లు. కానీ కామినీ కాంచనాలే యోగానికి ప్రతిబంధకాలు. ఇదే మనస్సు కనుక పరిశుద్ధమైతే యోగం సిద్ధిస్తుంది. మనస్సు కపాలంలో అంటే భ్రూమధ్యంలో నెలకొని ఉంటుంది. కానీ దాని దృష్టి లింగం, అపానం, నాభి పైనే
అంటే కామినీ కాంచనాల మీదనే ఉంటుంది. సాధనలు అనుష్ఠిస్తే అదే మనస్సు ఊర్ధ్వదృష్టిని సంతరించుకుంటుంది. ఏ సాధనలు అనుష్ఠిస్తే మనస్సుకు ఊర్ధ్వదృష్టి కలుగుతుంది? సర్వదా సాధు సాంగత్యం ఉన్న పక్షంలో అన్నింటినీ తెలుసుకోవచ్చు. ఋషులు సర్వదా ఏకాంతవాసం చేసేవారు, లేకుంటే సాధు సాంగత్యంలో ఉండేవారు. అందుచేతనే వారు అలవోకగా కామినీ కాంచనాలను త్యజించి భగవంతునిపై మనస్సును నిలపగలిగారు. వారిలో భయం కానీ, ఇతరులు విమర్శిస్తారన్న జంకు గాని ఉండేది కాదు. పరిత్యజించాలి అంటే అందుకు కావలసిన మనోసంకల్పం అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. దేనినైతే మిథ్య అని భావిస్తామో దాన్ని తక్షణమే పరిత్యజించాలి. ఋషులకు ఇటువంటి మనోసంకల్పం ఉండేది. ఈ సంకల్పశక్తి ద్వారా వారు జితేంద్రులయ్యారు. తాబేలు తన అవయవాలను లోనికి లాగుకున్న పిదప దాన్ని ముక్కలు ముక్కలుగా నెరికినప్పటికీ అవయవాలను బయటకు తీసుకోదు. సంసారి కపటి అయి ఉంటాడు, నిష్కపటిగా ఉండడు. భగవంతుని ప్రేమిస్తున్నట్లు చాటుతాడు, కానీ విషయ వస్తువుల పట్ల అతడికి ఉన్న ఆకర్షణ, కామినీ కాంచనాల పట్ల గల ఆసక్తిలో స్వల్పాంశం కూడా భగవంతుని పట్ల చూపడు. వారు భగవంతుని ప్రేమించటం నోటి మాటల్లోనే. మణిమల్లిక్తో కాపట్యం వదిలిపెట్టు. మణిమల్లిక్ మనుషుల పట్ల లేక భగవంతుని పట్ల? శ్రీరామకృష్ణులు అందరి పట్ల. కాపట్యం మనుషుల పట్ల ఉండరాదు, భగవంతుని పట్ల ఉండరాదు. మొత్తం మీద కాపట్యమే ఉండరాదు. భవనాథ్ను చూడు, ఎంత సరళ హృదయుడు. వివాహానంతరం నా వద్దకు వచ్చి భార్య పట్ల నాకు ఇంత ప్రేమ కలుగుతూ ఉన్నదే ఎందుకు అని అడిగాడు. ఆహా, ఎంతటి సరళ స్వభావం! మరి భార్య పట్ల ప్రేమ కలుగదా ఏమిటి? జగజ్జనని భువనమోహన మాయ అంటే ఇదే. భార్య వలె నాకు సన్నిహితులైన వారు లోకంలో ఎవరూ ఉండరు. బ్రతుకులోనూ చావులోనూ ఇహపరాల్లోనూ నాకు సొంతమైన మనిషి ఈమె అనే భావన కలుగుతుంది. ఈ భార్య కారణంగా మనిషి ఎన్ని దుఃఖాలను అనుభవిస్తాడు. అయినప్పటికీ ఆమెలా తనకు సన్నిహితులు మరెవరూ లేరని భావిస్తాడు. ఎంతటి దురవస్థ! నెల జీతం 20 రూపాయలు, దానికి తోడు 3 పిల్లలు. వారికి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా తాహతు లేదు. ఇంటి పైకప్పు కారుతోంది, మరమ్మత్తు చేయడానికి డబ్బు లేదు. పిల్లలకు కొత్త పుస్తకాలు కొని ఇవ్వలేడు. కుమారుడికి ఉపనయనం చేయించలేకపోతున్నాడు. ఇక్కడ 8 అణాలు, అక్కడ 8 అణాలు బిచ్చమెత్తుతున్నాడు. కానీ విద్యాస్వరూపిణి అయిన భార్యే నిజమైన జీవిత భాగస్వామిని. భర్త భగవన్మార్గంలో పురోగమించటంలో ఆమె విశేషంగా సాయపడుతుంది. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరు అన్నా చెల్లెళ్లుగా జీవిస్తారు. ఇద్దరూ భగవంతుని భక్తులు, సేవకుడు సేవిక. వారి సంసారం విద్యా సంసారం. భగవంతుడితోనూ భక్తులతోనూ వారు సదా ఆనందం పొందుతూ ఉంటారు. భగవంతుడు మాత్రమే తమ సొంత మనిషి. ఎప్పటికీ తమకు సొంతమని తెలుసుకుంటారు. పాండవుల వలె వారు సుఖదుఖాలలో భగవంతుణ్ణి విస్మరించరు. సంసారుల భక్తి త్యాగభక్తి. భగవంతుని పట్ల సంసారుల ప్రేమ క్షణికమే. ఎర్రగా కాలిన పెనంపై నీటి బిందువు పెడితే సుయ్ అని పొంగి వెంటనే మాయమైపోతుందే, అటువంటిదన్నమాట. సంసారుల మనస్సు విషయసుఖాల వైపు మరలి ఉంటుంది. అందుచేతనే వారికి భగవంతుని పట్ల అటువంటి ప్రేమ వ్యాకులతలు జనించవు. ఏకాదశిని 3 రకాలుగా పాటిస్తారు. మొదటి రకం నిర్జల ఏకాదశి, నీరు కూడా త్రాగకుండా ఉపవసించటం. పూర్ణత్యాగి అయిన పరివ్రాజకుడు కూడా అదే మాదిరి అన్ని రకాల భోగాలను పూర్తిగా పరిత్యజిస్తాడు. రెండవ రకం పాలు పలహారం పుచ్చుకోవటం. ఇటువంటి భక్తుడు సంసారంలోని సామాన్య సుఖాలను అనుభవిస్తాడు. మూడవ రకం భక్తుడు పూరి బంగాళదుంప కూరతో కడుపు నిండా తింటూ ఏకాదశిని పాటిస్తాడు. పైగా వీలు పడితే 2 రొట్టెలను పాల్లో నానపెడతాడు, పిదప వచ్చి ఒక పట్టు పట్టడానికి. లోకులు సాధన భజనలు చేస్తూ ఉంటారు. కానీ మనస్సు కామినీ కాంచనాలపైనే. మనస్సు భోగాలను వాంఛించటం వల్లనే సాధన భజనలు సత్ఫలితాలను కలిగించవు. హాజరా ఇక్కడ జపతపాలు ఎంతో అనుష్ఠించేవాడు. కానీ గ్రామంలో అతడికి భార్య పిల్లలు పొలం ఉన్నవి. అందుకే జపతపాలకు తోడుగా దళారీ పని కూడా చేస్తాడు. ఇటువంటి వారి మాటలు నిలకడగా ఉండవు. ఇక చేపలు తినం అంటారు, అంతలోనే తినటము జరుగుతుంది. ధనం కోసం జనులు దేనికైనా ఒడిగడతారు. బ్రాహ్మణులతో సాధువులతో కూడా కూలీ పని చేయించుకుంటారు. మిఠాయిలు చెడిపోవనారంభించినా సరే వాటిని అటువంటి వారికి ఇవ్వడానికి నాకు మనస్కరించదు. ఇతరులు శౌచానికి ఉపయోగించే చెంబులోని నీటిని కూడా స్వీకరించగలను. కానీ ఇటువంటి వ్యక్తుల చెంబును నేను స్పృశించనైనా లేను.
ధనికులను చూస్తే హాజరా పక్కకు పిలుస్తాడు. సుదీర్ఘ ఉపదేశాలను ఇస్తాడు. పిదప వారితో, ఇదిగో ఇక్కడ చూస్తున్నారే రాఖాల్ మొదలైన యువకులు, వీరు జపతపాలు ఏమీ చేయరు, ఊరకే అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు అంతే అంటాడు. కొందరు కొండ గుహలో వసిస్తూ ఉంటారు. ఒంటికి విభూది పూసుకుంటారు, ఉపవాసం చేస్తారు, పలు రకాల కఠోర తపస్సులు అనరిస్తారు. కానీ లోలోన మనస్సు విషయసుఖాలను వాంఛిస్తూ ఉంటుంది, కామిని కాంచనాలను ఆకాంక్షిస్తూ ఉంటుంది. అటువంటి వారిని నేను ఛీ అంటాను. ఎవరైతే కామినీ కాంచనాలను ఆశించక తింటూ తాగుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటారో వారిని నేను ధన్యులు అంటాను. మణిమల్లిక్ను చూపుతూ, ఈతడి ఇంట్లో సాధువుల చిత్తరువు ఒక్కటీ లేదు. సాధువుల చిత్తరువులను ఉంచితే భగవదుద్దీపన కలుగుతుంది. మణిమల్లిక్ ఉన్నది ప్రార్థిస్తూ ఉన్న ఒక క్రైస్తవ భక్తురాలి చిత్తరువు నందిని. మణిమల్లిక్ కుమార్తె వితంతువు శ్రీరామకృష్ణుల భక్తురాలు. గదిలో ఉంది. మరో చిత్తరువు ఉంది. దానిలో విశ్వాసమనే కొండను ఒకడు పట్టుకొని ఉన్నాడు. కింద అగాధమైన మహాసముద్రం. విశ్వాసాన్ని విడిచిపెడితే సముద్రంలో పడిపోవటమే. మరో పటంలో వరుడు వస్తాడని కన్యలు పలువురు దీపాలలో నూనె పోసి నిద్రించక నిరీక్షిస్తూ ఉంటారు. ఒక కన్య నిద్రపోతూ ఉంది. చివరకు ఆమె వరుణ్ణి చూడలేకపోయింది. ఇక్కడ భగవంతుడే వరునిగా అభివర్ణింపబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఓ అది మంచిది. మణిమల్లిక్ విశ్వాస వృక్షం. పాపపుణ్యాల చిత్తరువు లాంటి చిత్తరువులు కొన్ని ఉన్నాయి. శ్రీరామకృష్ణులు భవనాత్తో, అన్నీ మంచి చిత్తరువులు, ఒకసారి వెళ్ళి చూసిరా. శ్రీరామకృష్ణులు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, కొన్ని సమయాలలో ఇటువంటి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు ఇవన్నీ నాకు నచ్చవు. ఆరంభంలో సాధకుడు పాపం గురించి, దాని నుండి విడిపడటం ఎట్లా అన్నది కాస్త యోచించాలి. కానీ భగవత్కృపతో ఆయన పట్ల భక్తి జనిస్తే, రాగభక్తి కలిగితే అప్పుడు పాపపుణ్యాలన్నింటినీ మర్చిపోతాడు. దాని తరువాత శాస్త్ర విధివిహితాలకు అతీతమైపోతాడు. అటుపై పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లాంటి భావాలు తలెత్తవు. వంపులు తిరిగి ప్రవహించే నది గుండా శ్రమకోర్చి చాలా సమయం తర్వాత గమ్యానికి చేరటం లాంటిది ఇది. కానీ వరదలొచ్చి సర్వత్రా నీరు నిండి ఉన్నప్పుడు చుట్టూ తిరిగి వెళ్లకుండా తిన్నగా వెళ్ళవచ్చు. పొలాలు అప్పుడు వెదురుగడ లోతులో మునిగి ఉంటాయి. ఆరంభ దశలో ఎక్కువగా తిరగవలసి ఉంటుంది, ఎంతో కష్టపడవలసి ఉంటుంది. రాగభక్తి ఉదయిస్తే మార్గం సుగమం అవుతుంది. కోతలు పూర్తయ్యాక పొలానికి అడ్డంగా నడిచి సులభంగా వెళ్లటం లాంటిది ఇది. కోతకు మునుపు గంటల వెంట చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ దారిలోనైనా వెళ్ళవచ్చు. దారిలో 1-2 పరిగమోళ్లు నిలిచి ఉండవచ్చు కనుక కాళ్లకు చెప్పులు వేసుకుంటే ఎలాంటి కష్టం ఉండదు. వివేకం, వైరాగ్యం, గురువాక్యాల పట్ల విశ్వాసం కుదిరితే ఏ కష్టమూ ఉండదు. ధ్యానయోగం, శివయోగం, విష్ణుయోగం. మణిమల్లిక్, స్వామి, ధ్యానానికి నియమాలు ఏమిటి? ధ్యానం ఎక్కడ చేయాలి? శ్రీరామకృష్ణులు, హృదయమే బేషైన స్థానం. హృదయంలో ధ్యానం చేయవచ్చు, లేక సహస్రారంలో ధ్యానం చేయవచ్చు. ఇవి విధివిహితంగా చేయదగిన ధ్యానాలు. ఇవి శాస్త్రాలలో పేర్కోబడి ఉన్నవి. కానీ నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ధ్యానించవచ్చు. అన్ని చోట్లు బ్రహ్మమయమైనవే కదా. ఆయన ఎక్కడ మాత్రం లేడు. బలిచక్రవర్తి సమక్షంలో శ్రీమన్నారాయణుడు 3 అడుగులలో స్వర్గం, భూలోకం, పాతాళను ఆక్రమించి వేశాడు. అప్పుడు ఆక్రమించబడని స్థలం అంటూ ఏదన్నా మిగిలి ఉందా? గంగా తీరం ఎంత పవిత్రమైనదో మురికిగా ఉన్న చోటు కూడా అంతే పవిత్రమైనది. ఇదంతా భగవంతుని విరాట్ స్వరూపమని పేర్కోబడుతుంది. ధ్యానం 2 రకాలు: నిరాకార ధ్యానం, సాకార ధ్యానం. నిరాకార ధ్యానం ఎంతో కష్టం. దేనినంతా చూస్తూ ఉన్నావో, వింటూ ఉన్నావో అవన్నీ ఆ ధ్యానంలో లీనమైపోతాయి. కేవలం స్వస్వరూపాన్ని గురించిన చింతన మాత్రమే ఉంటుంది. ఆ స్వస్వరూపాన్ని చింతన చేస్తూ శివుడు నృత్యం చేస్తాడు. నేనేమిటి నేనేమిటి అంటూ నృత్యం చేస్తాడు. దీనిని శివయోగం అంటారు. ఈ రీతి ధ్యాన సమయంలో దృష్టి కపాలం కేసి పరపి ఉండాలి. నేతి నేతి అంటూ సంసారాన్ని విడిచిపెట్టి స్వస్వరూపాన్ని చింతన చెయ్యాలి. విష్ణుయోగం అని మరో యోగం ఉంది. నాసికాగ్రంపై దృష్టి సగం బయట సగం లోపల ఉంటుంది. సాకార ధ్యానం కుదిరేది ఇలాగే.
శివుడు కొన్ని సమయాలలో సాకార చింతన చేస్తూ నృత్యం చేస్తాడు. రామ్ రామ్ అంటూ నృత్యం చేస్తాడు. ద్వితీయ పరిచ్ఛేదం. మణిలాల్ మల్లిక్ ప్రధాన బ్రహ్మ సమాజానికి చెందినవాడు. భవనాథ్ రాకాల్ మాలు అప్పుడప్పుడు బ్రహ్మ సమాజానికి వెళ్లటం కద్దు. ఓంకారం వివరణ, యథార్థమైన బ్రహ్మజ్ఞానం, బ్రహ్మదర్శనానంతర స్థితి మొదలైన వాటిని భక్తులకు వివరించసాగారు శ్రీరామకృష్ణులు. శబ్దబ్రహ్మం, ఋషులు, మునులు ఈ శబ్దబ్రహ్మాన్ని పొందటానికి తపస్సులు చేసేవారు. సిద్ధస్థితిని చేరుకొన్నాక దాన్ని ఆలకించవచ్చు. నాభి నుండి ఆ శబ్దం తనంతట తానుగా పైకి ఎగసి వస్తుంది. అదే అనాహత శబ్దం. కేవలం శబ్దమాత్రం వినటం వలన ఏం ప్రయోజనమని కొందరు అడుగుతారు. దూరం నుంచి అలలఘోష వింటాము. ఆ ఘోషను వెన్నంటి పోతే సముద్రాన్ని చేరుకోవచ్చు. అలలఘోష ఉంటే సముద్రము ఉంటుంది. అదేవిధంగా అనాహత శబ్దాన్ని వెన్నంటి పోతే ఆ శబ్దం సూచించే బ్రహ్మం వద్దకు చేరుకోవచ్చు. దానినే పరమపదం అంటారు. నేను ఉన్నంత వరకు ఇటువంటి దర్శనం కాదు. ఎక్కడ నేను ఉండదో, నువ్వు ఉండదో, ఒకటి ఉండదో, అనేకం ఉండదో అక్కడే ఇటువంటి దర్శనం కలుగుతుంది. సూర్యుడు ప్రతిబింబం, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానం, అజ్ఞానం, ముళ్ళు, ఉపమానం. సూర్యుడు నీటితో నిండిన 10 కుండలు ఉన్నాయనుకో, ప్రతి కుండలోనూ సూర్యబింబం కనిపిస్తుంది. మొదట ఒక సూర్యుడు, 10 ప్రతిబింబాలు కనిపిస్తాయి. 9 కుండలను పగలగొడితే మిగిలి ఉన్నది ఒక్క సూర్యుడు, ఒక్క ప్రతిబింబము. ప్రతి కుండ ఒక జీవుని సూచిస్తుంది. ప్రతిబింబ సూర్యుని ద్వారా నిజమైన సూర్యుని కనుగొనవచ్చు. జీవాత్మ ద్వారా పరమాత్మను పొందవచ్చు. జీవుడు, జీవాత్మ సాధనల భజనలు చేస్తే పరమాత్మ దర్శనాన్ని పొందవచ్చు. చివరి కుండను కూడా పగలగొడితే ఏం మిగిలి ఉంటుందో నోటితో చెప్పలేం. జీవుడు తొలుత అజ్ఞాన స్థితిలో ఉంటాడు. అతడిలో భగవంతుడి గురించిన ఎరుక ఉండదు. నానా వస్తువుల గురించిన ఎరుక ఉంటుంది. తన చుట్టూ అనేక వస్తువులను చూస్తాడు. అతడికి జ్ఞానం సిద్ధించినప్పుడు భగవంతుడు సకల భూతకోటిలోనూ నెలకొని ఉన్నట్లు ఎరుక కలుగుతుంది. ఉదాహరణకు, కాలులో ముళ్ళు గుచ్చుకుంటే మరొక ముళ్ళుతో ఆ ముళ్ళును తీసివేస్తాం. అంటే జ్ఞానమనే ముళ్ళుతో అజ్ఞానమనే ముళ్ళును బయటకు తీసివేస్తాం. తర్వాతిది ఏదైనా విజ్ఞాన స్థితిని పొందినప్పుడు అజ్ఞానమనే ముళ్ళు, జ్ఞానమనే ముళ్ళు రెంటినీ పారవేస్తాం. అప్పుడు భగవద్ దర్శనం మాత్రమే కాదు, రెయింబవళ్ళు ఆయనతో మాట్లాడటం, ముచ్చటించడం కూడా జరుగుతుంది. ఎవడు పాలను గురించి వినటం మాత్రమే చేసి ఉంటాడో అతడు అజ్ఞాని. ఎవడు పాలను చూసి ఉన్నాడో అతడికి జ్ఞానం కలిగింది. కానీ ఎవడు పాలను త్రాగి పుష్టికరంగా తయారవుతాడో అతడి విజ్ఞానం సిద్ధించింది. శ్రీరామకృష్ణులు భక్తులకు తమ స్థితిని వివరిస్తూ ఉన్నారా? విజ్ఞాని స్థితిని వర్ణించటం ద్వారా తమ స్థితిని తెలుపుతున్నారా? శ్రీరామకృష్ణుల స్థితి భగవద్దర్శనానంతర స్థితి. శ్రీరామకృష్ణులు భక్తులతో జ్ఞాని అయిన సాధువుకు, విజ్ఞాని అయిన సాధువుకు మధ్య తారతమ్యం ఉంది. జ్ఞాని అయిన సాధువు కూర్చునే పద్ధతే వేరు. మీసాన్ని కాస్త మెలిత్రిప్పి ఉంచుకుంటాడు అతడు. ఎవరైనా వస్తే ఏమయ్యా, నువ్వు ఏమైనా అడగాలనుకుంటున్నావా అని అతన్ని అడుగుతాడు. కానీ సర్వదా భగవంతుణ్ణి దర్శిస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉన్న విజ్ఞాని సాధువు స్వభావమే వేరు. అతడు కొన్ని సమయాల్లో జనునిలా, కొన్ని సమయాల్లో పిశాచంలా, కొన్ని సమయాల్లో బాలుడిలా, కొన్ని సమయాల్లో ఉన్మాదిలా ఉంటాడు. కొన్ని సమయాల్లో సమాధి నిమగ్నుడై బాహ్యస్మృతిని కోల్పోయి జడం వలె ఉంటాడు. సర్వం బ్రహ్మమయంగా చూస్తాడు. కనుకనే పిశాచి వంటి స్థితి. శుచి అశుచి వీటి ఎరుక ఉండదు. బహుశా బయలుకు పోతున్నప్పుడు నేరేడు పండును తింటూ ఉండవచ్చు. పసిపిల్లవాని వలె. వీర్యం నుంచే కదా ఈ దేహం ఉత్పన్నమైనదనే భావం కారణంగా స్వప్నస్ఖలనం జరిగిపోవటాన్ని కూడా అశుద్ధంగా ఎంచడు. మలమూత్రాల విచక్షణ అతడికి ఉండదు. సకలం బ్రహ్మమయం. అన్నం పప్పులను కొన్ని రోజులు నిల్వ ఉంచితే అవి మలం వలె మారిపోతాయి. మళ్ళీ ఉన్మాదిలా ఉంటాడు. అతడు వ్యవహరించే తీరు చూసి ప్రజలు అతన్ని పిచ్చివాడు అంటారు. కొన్ని సమయాల్లో అతడు ఒక పసిపిల్లవాడిలా ఉంటాడు. అతడికి లజ్జ, ద్వేషం, సంకోచం ఇత్యాదుల బంధనం ఏదీ ఉండదు. భగవద్దర్శనానంతరం ఈ స్థితి ఏర్పడుతుంది. అయస్కాంత పర్వతానికి సమీపంగా ఓడ వెళ్లటం జరిగితే దాని మరమేకులు, మేకులు అన్నీ ఊడిపోతాయి. భగవద్దర్శనం పిదప కామక్రోధాదులు ఉండవు. కాళికాలయం మీద పిడుగుపడ్డప్పుడు అనేక మరమేకులు తలలు ఎగిరిపోవటం చూశాను.
భగవద్దర్శనం పొందిన వ్యక్తి పిల్లలను కనటం వంటి సృష్టి కార్యాలలో పాల్గొలేడు. విత్తును నాటితే మొక్క మొలుస్తుంది, కానీ ఉడకబెట్టిన విత్తనాలను నాటితే మొలకెత్తవు. భగవద్దర్శనం పొందిన వ్యక్తిలో నేను నామమాత్రంగానే ఉంటుంది. దానితో అతడు ఎటువంటి అన్యాయానికి పాల్పడలేడు. కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలి పడిపోయాక అక్కడ ఒక మచ్చ మాత్రం ఉండేట్లు అతడిలో అహం నామమాత్రంగానే ఉంటుంది. భగవద్దర్శనానంతరం అహం శ్రీరామకృష్ణులు, కేశవసేన్. నేనొకసారి కేశవసేన్తో అహంను అంటే నేను కర్తను, నేను జనానికి బోధిస్తున్నాను అనే భావనను విడిచిపెట్టండి అన్నాను. అందుకు అతడు, మహాశయ, అలా అయితే ఈ సమాజం గిమాజం ఏది నిలిచి ఉండదే అన్నాడు. అప్పుడు నేను, దుష్ట అహంను విడిచిపెట్టు, భగవంతుడి దాసుడను నేను, భగవంతుడి భక్తుడను నేను అన్న అహాన్ని వదిలిపెట్టనవసరం లేదు. దుష్ట అహం ఉన్నందునే దైవీ అహం జనించదు. సరుకుల గదిని ఒకడు బాధ్యతతో చూసుకుంటే ఇంటి యజమాని దాని వ్యవహారాన్ని పట్టించుకోడు. శ్రీరామకృష్ణులు నరలీల అవతారతత్వం. ఇదిగో చూడండి, నా చేతికి దెబ్బ తగిలాక నా స్వభావం మారిపోతూ ఉంది. ఇప్పుడు మనిషిలో భగవంతుడు అధికంగా అభివ్యక్తీకరించడం నాకు కానవస్తోంది. మనుషులలో నేను వసిస్తాను కనుక మనుషులతో నువ్వు ఆనందంగా ఉండు అని భగవంతుడు చెబుతూ ఉన్నట్లు తోస్తోంది. భగవంతుడు శుద్ధ భక్తులలో అధికంగా అభివ్యక్తం అవుతాడు. కాబట్టే నరేంద్రుడు రాకాలను చూడడానికి ఇంత ఆరాటం కలుగుతోంది. చెరువుగట్టు పక్కన చిన్న చిన్న బొరియలు ఉంటాయి. వాటిలో చేపలు, పీతలు మొదలైనవి చేరుకుంటాయి. అదేవిధంగా మనిషిలో భగవంతుడు అధికంగా విరాజిల్లుతాడు. సాలగ్రామం కంటే కూడా మనిషి ఉన్నతుడు అని చెబుతారు. నరుడే నారాయణుడు. ప్రతిమలో భగవంతుడు వెలసి ఉన్నప్పుడు మనిషిలో వెలసి ఉండడా ఏమిటి? భగవంతుడు నరలీల జరిపే నిమిత్తం మానవ రూపంలో అంటే రాముడు, కృష్ణుడు, చైతన్యుడు మొదలైన రూపాలలో అవతరిస్తున్నాడు. అవతార పురుషుని స్మరించటం భగవంతుని స్మరించటమే అవుతుంది. ఆ సమయంలో బ్రహ్మ సమాజ భక్తుడైన భగవాన్ దాస్ వచ్చాడు. శ్రీరామకృష్ణులు భగవాన్ దాస్తో, ఋషుల మతం సనాతన ధర్మం, అది అనాది కాలం నుంచి వస్తూ ఉంది, ఇంకా ఉంటుంది కూడా. ఈ సనాతన ధర్మంలో సాకారోపాసన, నిరాకారోపాసన, అన్ని రకాల ఉపాసనలు చోటు చేసుకుని ఉన్నవి. జ్ఞాన మార్గం, భక్తి మార్గం అని అన్నీ ఉన్నవి. కొత్తగా ఎన్నో మతాలు ఉద్భవించాయి. అవి కొంతకాలం ఉండి తర్వాత మటుమాయమైపోతాయి. తృతీయ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో రాకాల్, రామ్, నిత్యగోపాల్, అధర్, మహిమ ప్రభృతులతో ఆదివారం మార్చి 23, 1884 మధ్యాహ్నం భోజనానంతరం రాకాల్, రామ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. ఇంకా ఆయన పూర్తిగా కోలుకోలేదు. చేతికట్టు ఇంకా విప్పలేదు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ తమ ప్రేమపూరిత వచనాలతో, భగవత్ ప్రసంగాలతో భక్తుల హృదయాలను ఆనందంలో ఓలలాడిస్తూ ఉన్నారు. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. కొన్ని సమయాల్లో భజనానందం, మరికొన్ని సమయాల్లో సమాధి నిమగ్నులై బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు పరమహంస శ్రీరామకృష్ణులు. భక్తులు దీనినంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులతో సంభాషిస్తూ రామ్ నరేంద్రుడి ప్రస్తావన తెచ్చాడు. నరేంద్రుని వివాహ ప్రస్తావన. నరేంద్రుడు నాయకుడవుతాడు. రామ్ ఆర్ మిత్రగారి కుమార్తెను నరేంద్రునికిచ్చి వివాహం చేయాలనే మాటలు జరుగుతున్నాయట. బోలెడు కట్నం కూడా ఇస్తారట. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, అతడు అలాగే ఒక సమాజ నాయకుడే అయిపోతాడు. అతడు దేనిని ఎంచుకుంటాడో దానిలో గొప్పగా రాణిస్తాడు. నరేంద్రుని గురించిన ప్రస్తావనను శ్రీరామకృష్ణులు పొడిగించలేదు. శ్రీరామకృష్ణులు రామ్తో, అది సరే, అస్వస్థత కలిగితే నేను ఎందుకు ఇంత అశాంతికి గురి అవుతాను? నాకు ఎలా నయం అవుతుందని వచ్చే పోయే వాళ్లను అడుగుతున్నాను. ఎందుకు అలా? ఒకటి అందరినీ విశ్వసించినైనా విశ్వసించాలి, లేకుంటే ఎవరిని విశ్వసించకూడదు. భగవంతుడే డాక్టర్లుగాను కవిరాజులుగాను అయి ఉన్నాడు. అందుచేతనే వైద్యులను విశ్వసించాలి. వారిని కేవలం మానవులుగా భావిస్తే విశ్వాసం చేకూరదు. శంభు మల్లిక్, హలదారి అస్వస్థత. శంభు మల్లిక్కు తీవ్రంగా జ్వరం వచ్చింది. డాక్టర్ సర్వాధికారి వచ్చి పరీక్షించి అది ఎక్కువ మౌతాదుల్లో ఔషధం సేవించడం వల్ల వచ్చిన తీవ్రత అని తెలిపాడు. హలదారి తన చేతిని చాపి నాడి పరీక్షించమని అడిగాడు. డాక్టరు, కళ్ళు చూపండి, మీ ప్లీహం వాచి ఉంది అన్నాడు. అందుకు హలదారి, ప్లీహము వాయలేదు, గ్లీహము వాయలేదు అన్నాడు. డాక్టర్ మధు ఇచ్చే మందులు బాగా పనిచేస్తాయి. రామ్,
మందులు దేహ ప్రవృత్తికి ఎంతో సహాయం చేస్తున్నప్పటికీ వాటితో ప్రయోజనం లేదు. శ్రీరామకృష్ణులు: మందుల వలన ప్రయోజనం లేదంటే నల్లమందు ఎలా విరోచనాలను అరికడుతోంది? సులభ్ సమాచార పత్రికలో శ్రీరామకృష్ణుల గురించి ప్రచురించడం. కేశవ్ సేన్ మరణం గురించి రామ్ ప్రస్తావించాడు. రామ్: మీరన్నది నిజమే. మంచి జాతి గులాబీ మొక్కను తోటమాలి వేరుదాకా బాగా తవ్వి ఉంచుతాడు. అందుకే మంచు బిందువులు పడి అది బాగా ఎదుగుతుంది. మీ మాట అట్లే ఫలించింది. మహాత్ముల మాట కదా. శ్రీరామకృష్ణులు: అరే నాయనా, నాకు తెలిసింది ఏమిటి? నేను లెక్కలు కట్టి అలా చెప్పి ఉండలేదు. మీరే అంతా ఇలా అంటున్నారు. రామ్: బ్రహ్మ సమాజస్థులు మీ గురించి తమ పత్రిక సులభ్ సమాచార్లో ప్రచురించి ఉన్నారు. శ్రీరామకృష్ణులు: ప్రచురించారా? అది ఎందుకు? ఇప్పుడు ఎందుకు రాయటం? నేను ఏదో తింటూ తాగుతూ జీవిస్తున్నాను. మరేది నాకు తెలియదు. కేశవ్తో ఒకసారి ఎందుకు ప్రచురించావు అని అడిగాను. అందుకు అతడు మీ వద్దకు జనులు వస్తారని అన్నాడు. భగవత్ శక్తితోనే బోధన. హనుమాన్ సింగ్ కుస్తీ పోటీ. రామ్ ప్రభృతులతో: మానవ శక్తితో జనులకు బోధించలేము. భగవంతుని శక్తి లేకుండా ఆ విద్యను జయించలేము. ఇద్దరు వ్యక్తుల మధ్య కుస్తీ పోటీ జరిగింది. ఒకడు హనుమాన్ సింగ్, మరొకడు పంజాబీ మహమ్మదీయుడు. మహమ్మదీయుడు దార్ఢ్యంగా ఉన్నాడు. కుస్తీ పోటీకి 15 రోజుల ముందు నుండి మాంసం, నెయ్యి బాగా లాగించాడు. పోటీ రోజున కూడా బాగా తిన్నాడు. అతడే గెలుస్తాడని అందరూ తలిచారు. హనుమాన్ సింగ్ మాసిపోయిన బట్టలు వేసుకునేవాడు. పోటీకి కొన్ని రోజుల ముందు నుండి ఆహారం తగ్గించి ఆంజనేయ స్వామి నామస్మరణ చేయసాగాడు. పోటీ నాడు కఠోర ఉపవాసం. అతడు నిశ్చయంగా ఓడిపోతాడనే అందరూ తలిచారు. కానీ అతడే గెలిచాడు. 15 రోజులుగా పొట్ట పగిలేటట్లు తిన్నవాడు ఓడిపోయాడు. ముద్రించినందున ప్రకటించడం వలన ఏం ప్రయోజనం? జనులకు బోధించవలసిన వ్యక్తికి అందుకైన శక్తి భగవంతుని నుండి సిద్ధిస్తుంది. త్యాగభావన లేకుండా బోధించ సాధ్యం కాదు. నేను మూర్ఖాతి మూర్ఖుడను. అందరూ నవ్వారు. ఒక భక్తుడు: అలా అయితే మీ ముఖత వేదాంతాలు ఇలాంటివి మరెన్నో వెలువడుతూ ఉన్నవే, అదెలా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ: నా చిన్నప్పుడు కామార్పుకూర్లో లాహాలా ఇంటికి ఏతెంచే సాధువులు చదివేవన్నీ నేను అర్థం చేసుకునేవాణ్ణి. అక్కడక్కడ కాస్త అర్థమయ్యేది కాదు, అంతే. ఎవరైనా పండితులు సంస్కృతంలో మాట్లాడితే అర్థం చేసుకోగలను, కానీ స్వయంగా సంస్కృతం మాట్లాడటం రాదు. పాండిత్యం జీవితోద్దేశమా? మూర్ఖినిపై కూడా భగవత్కృప. భగవంతుని ప్రాప్తించుకోవడమే జీవిత లక్ష్యం. గురి చూసి బాణం ప్రయోగించేటప్పుడు అర్జునుడు: నాకు మరేదీ కనిపించటం లేదు, పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. రాజులు కనబడటం లేదు, చెట్టు కానరావటం లేదు, పక్షి కూడా కనబడటం లేదు అన్నాడు. భగవంతుని ప్రాప్తించుకుంటే చాలు. సంస్కృతం తెలియకపోతే ఏం? భగవంతుని కొరకు వ్యాకుల పడుతున్న బిడ్డలందరిపైన ఆయన కటాక్షం సమానంగానే ప్రసరిస్తుంది. పండితుడు పామరుడు అన్న తేడా ఉండదు. తండ్రికి అందరి బిడ్డల పట్ల సమానమైన ప్రేమే. ఒక తండ్రికి 5 మంది పిల్లలు. ఒకరిద్దరు పిల్లలు నాన్న అని పిలవగలరు. కొందరు నానా అని మాత్రమే పిలవగలరు, పూర్తిగా ఉచ్చరించలేరు. నానా అని పిలిచే బిడ్డ కంటే నాన్న అని పిలిచే బిడ్డ పట్ల తండ్రి ప్రేమ అధికంగా ఉంటుందా ఏమిటి? ఆఖరి పిల్లలు పసివారు. వారు నాన్న అని స్పష్టంగా పిలవలేరు అన్న విషయం తండ్రికి తెలుసు. శ్రీరామకృష్ణులు నరలీలాభిలాష. ఈ చెయ్యి విరిగినప్పటి నుండి నా మనోస్థితిలో ఒక మార్పు కలుగుతూ ఉన్నది. నరలీలలను మనస్సు ఎంతో అభిలషిస్తూ ఉంది. భగవంతుడే మానవ రూపంలో లీలలు సలుపుతున్నాడు. మట్టి ప్రతిమలో ఆయనను పూజించవచ్చునంటే మనుషులు పూజించలేమా? ఒక వర్తకుని ఓడ లంక సమీపాన సముద్రంలో మునిగిపోయింది. అతడు ప్రవాహంలో కొట్టుకుంటూ ఒడ్డును చేరుకున్నాడు. తమ రాజైన విభీషణుడి ఆజ్ఞ మేరకు కావలివారు వర్తకుని ఆయన ముందు నిలబెట్టారు. అతన్ని చూసి విభీషణుడు ఆనందాతిశయంతో, ఆహా, ఇతడు నా రాముడిలా ఉన్నాడు, అదే మానవ రూపం అని ఆ వర్తకుని అమూల్య వస్త్రాలతో ఆభరణాలతో ముంచెత్తాడు. ఈ కథను ప్రప్రథమంలో విన్నప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం. వైష్ణవచరణ్ కర్తాభాజ శాఖ. వైష్ణవచరణ్ను అడిగినప్పుడు అతడు తాను ప్రేమిస్తూ ఉన్న వ్యక్తి తన ఇష్టదైవంగా చూడగలిగితే అతని మనస్సు సులభంగా భగవంతుని వైపుకు మరలుతుంది అని అంటూ ఉండేవాడు. కామార్పుకూర్ వద్ద గల శ్యాంబజార్లోని ఒక ఫలానా శాఖలోని స్త్రీ పురుషులు
అనగా వైష్ణవంలోని చిన్న శాఖలైన కర్తాభాజ, నవరసిక్ వంటి వారు. స్త్రీలు పురుషులు ప్రేమబంధంలో జీవించాలి, కానీ ఒకరినొకరు దైవంగా భావించుకోవాలి. క్రమక్రమంగా మానవ ప్రేమ దివ్య ప్రేమగా మారుతుందని ఈ శాఖలు బోధిస్తాయి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడుగుతారు. ఫలానా వ్యక్తిని అంటే మంచిది, అతన్నే నీ ఇష్టదైవంగా ఎంచి జీవించు అంటారు. నేను ఈ విషయం విన్నప్పుడు ఇది నా మార్గం కాదు, నాది మాతృభావం అన్నాను. వీళ్ళు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ వ్యభిచారం కూడా చేస్తూ ఉంటారు. ఆ స్త్రీలు నాతో మాకు ముక్తి లభిస్తుందా అని అడిగారు. అందుకు నేను లభిస్తుంది, ఒకరిని మాత్రం భగవంతునిగా ఎంచి అతడితో విశ్వసనీయంగా జీవిస్తే ముక్తి లభిస్తుంది, కానీ 5 మంది పురుషులతో జీవిస్తే లభించదు అన్నాను. రామ్ కేదారబాబు కర్తాబజాల వద్దకు వెళ్ళినట్లు ఉందే. హలదారి తండ్రి శ్రీరామకృష్ణుల తండ్రి బృందావనంలో పారవస్యం. శ్రీరామకృష్ణులు అతడు 5 రకాల పువ్వుల నుండి తేనెను సేకరిస్తాడు. రామ్ నిత్యగోపాల్ ప్రభృతులను చూస్తూ ఇదే నా ఇష్టదైవమని, ఒక దైవం పట్ల 100కి 100 పాళ్ళు విశ్వాసం కలిగిన వ్యక్తి భగవంతుని పొందటం తథ్యం. అతడు భగవద్దర్శనం పొందుతాడు. పూర్వకాలంలో జనంలో ప్రగాఢ విశ్వాసం ఉండేది. హలదారి తండ్రికి ఎంతటి విశ్వాసం ఉండేదో. ఒకమారు కుమార్తె ఇంటికి వెళ్తూ ఉన్నాడు. దారిలో అందమైన పువ్వులను బిల్వదళాలను చూశాడు. దేవతా పూజార్థం వాటిని సేకరించుకుని 5-6 మైళ్ళు నడిచి ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఒకసారి రామాయణం వీధి నాటకం జరిగింది. కైకేయి రాముని వనవాసానికి పంపే దృశ్యం. నాటకాన్ని తిలకిస్తూ ఉన్న హలదారి తండ్రి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. తిన్నగా వేదిక పైకెక్కి కైకేయి వేషం కట్టిన వ్యక్తి వద్దకెళ్ళి అతన్ని తుచ్చుడా అని తిట్టి తన చేతనున్న దీపంతో అతడి ముఖాన్నే కాల్చబోయాడు. స్నానం చేశాక చెరువు నీటిలో నిలబడే రక్తవర్ణం చతుర్ముఖం అంటూ శ్లోకాలు వల్లిస్తూ ధ్యానం చేసేవాడు. అప్పుడు ఆయన కళ్ళ వెంట కన్నీరు ధారలు కట్టేది. పాదాలకు పావుకోళ్లు ధరించి మా తండ్రి వీధి వెంట వెళ్ళేటప్పుడు దుకాణదారులందరూ అదిగో ఆయన వస్తున్నారు అంటూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడేవారు. హల్దార్ పుకూర్ చెరువులో ఆయన స్నానం చేసేటప్పుడు ఇతరులు చెరువులో దిగటానికి కూడా భయపడేవారు. ఆయన స్నానం చేసి వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాతనే దిగేవారు. రఘువీరా రఘువీరా అని ఉచ్చరించేటప్పుడు ఆయన ఛాతీ ఎర్రగా కందిపోయేది. నాకు అలా అవటం కద్దు. బృందావనంలో గోవులు గడ్డిమేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు పారవస్య స్థితిలో నాకు అట్లే అయింది. ఆనాటి జనులలో ప్రగాఢ విశ్వాసం ఉండేది. భగవంతుడు కాళీ రూపంలో వచ్చి నృత్యం చేస్తాడు. సాధకుడు చప్పట్లు చరిచి తాళం వేస్తాడు. ఇటువంటి కథలను నేను విని ఉన్నాను. పంచవటిలో బస చేసిన హఠయోగి. పంచవటి కుటీరంలో ఒక హఠయోగి వచ్చి బస చేశాడు. అరియాదాహకు చెందిన కృష్ణకిషోర్ కుమారుడు రామప్రసన్నుడు. మరికొందరు అతడి పట్ల అమిత భక్తి కలిగి ఉన్నారు. నల్లమందుకు పాలకు అతడికి నెలకు 25 రూపాయలు అవసరం. రామప్రసన్నుడు శ్రీరామకృష్ణులను మిమ్మల్ని దర్శింప పలువురు భక్తులు వస్తూ ఉన్నారు, వారితో కాస్త చెబితే ఈయనకు కొంచెం ధనం లభిస్తుంది అని అడిగాడు. శ్రీరామకృష్ణులు కొందరు భక్తులతో పంచవటిలో ఒక హఠయోగి బస చేసి ఉన్నాడు. అతడు ఎటువంటి వ్యక్తో చూసిరండి అన్నారు. చతుర్థ పరిచ్ఛేదం. ఠాకూర్ దాదా మహిమాచరణలకు ఉపదేశం. అప్పుడు ఠాకూర్ దాదా ఒకరిద్దరు మిత్రులతో వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడి వయస్సు 27 లేక 28 సంవత్సరాలు ఉండవచ్చు. బారానగర్ వరాహనగరం వాసి. ఒక బ్రాహ్మణ పండితుని కుమారుడు. హరికథ చెప్పటంలో శిక్షణ పొందాడు. సంసారంలో చిక్కుబడి ఉన్నాడు. వైరాగ్యం కారణంగా ఒకసారి ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాధనలు చేస్తూనే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, నువ్వు నడిచే వచ్చావా? నీ ఇల్లు ఎక్కడ ఉంది? ఠాకూర్ దాదా, అవునండి, నడిచే వచ్చాను. ఇల్లు బారానగర్లో ఉంది. శ్రీరామకృష్ణులు, ఇక్కడకు ఏ పని మీద వచ్చావు? ఠాకూర్ దాదా, మీ దర్శనార్థం వచ్చాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, కానీ అప్పుడప్పుడు అశాంతితో మనస్సు ఆందోళన చెందుతోంది. అది ఎందుకు? 4-5 రోజులు ఆనందంగా గడిచిపోతాయి, మళ్ళీ ఈ అశాంతి ఎందుకు తలెత్తుతోంది? హరిభక్తి జ్ఞానికి గల 2 లక్షణాలు. శ్రీరామకృష్ణులు, నీ స్థితి నాకు అర్థమవుతోంది. సరిగ్గా అమరలేదు. చక్రాలలో పళ్ళు సరిగ్గా అమరి ఉంటే అది సుగమంగా పనిచేస్తుంది. నీలో ఎక్కడో ప్రతిబంధకం ఉంది. ఠాకూర్ దాదా, అవునండి, పరిస్థితి అట్లే ఉంది.
శ్రీరామకృష్ణులు: మంత్రోపదేశం పొందావా? ఠాకూర్ దాదా: అవునండి, పొందాను. శ్రీరామకృష్ణులు: మంత్రంలో విశ్వాసం ఉందా? ఆ సమయంలో ఠాకూర్ దాదా మిత్రుడు ఇతడు బాగా పాడతాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు అతన్ని పాడమని కోరారు. దాదా పాడసాగాడు. శ్రీరామకృష్ణులు: ఆహా, ఎంత చక్కని పాట! బ్రహ్మవారి ఘనధార తీరమున సత్యపలంబులను ఆస్వాదించుచు ఆడి పాడెదను, నవ్వెదను, ఏడ్చెదను. నీ హృదయం నుంచి పొంగి వస్తున్న ఈ పాట నాకు ఎంతో నచ్చింది. ఇక ఏం కావాలి? సంసార జీవితంలో సుఖదుఖాలు అనివార్యం. ఒకంత దిగులు ఉండనే ఉంటుంది. మసిబారిన గదిలో వసిస్తే కొంత మసి అంటుకోక తప్పదు. ఠాకూర్ దాదా: స్వామి, ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే సెలవియ్యండి. శ్రీరామకృష్ణులు: ఉదయం సాయంత్రం చేతులతో తాళం వేస్తూ హరిబోల్ 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 అంటూ హరినామం కీర్తించు. నా చెయ్యి కాస్త నయం అయ్యాక ఒకసారి ఇక్కడకు రా. అప్పుడు మహిమాచరణ్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. శ్రీరామకృష్ణులు ఠాకూర్ దాదాను చూపుతూ మహిమాచరణ్తో: ఆహా, ఇతడొక చక్కని పాట పాడాడు అన్నారు. తర్వాత దాదాతో: మరోసారి ఆ పాట పాడు, విందాం అన్నారు. ఠాకూర్ దాదా యోగినగుచునే నివసించెదా అను పాటను మళ్ళీ పాడాడు. పాట పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో హరిభక్తి శ్లోకాలను వల్లించమన్నారు. మహిమాచరణ్ నారద పంచరాత్రములు వల్లించాడు. శ్రీరామకృష్ణులు: అవును, పరమశివుడు హరిభక్తిని అనుగ్రహిస్తాడు. మహిమాచరణ్: పాసముక్తః సదాశివః. శ్రీరామకృష్ణులు: భయం, అసహ్యం, సిగ్గు, సంకోచం ఇవన్నీ పాశాలు. ఏమంటావ్? శ్రీరామకృష్ణులు: మహిమాచరణ్: అవునండి, గోప్యతా స్వభావం, ప్రశంసల్లో సిగ్గుపడటము పాశాలే. శ్రీరామకృష్ణులు: జ్ఞానికి 2 లక్షణాలు ఉన్నవి. మొదటిది కూటస్థ బుద్ధి, అనగా కూటస్థం అంటే కమ్మరి దాగలి. పలు కష్టాలు, విపత్తులు, విఘ్నాలు ఎదురైనప్పటికీ కమ్మరి దాగలిలా నిర్వికారంగా ఉండటం. దాగలి మీద ఎన్ని సమ్మటపోట్లు పడుతున్నాయి, అయినప్పటికీ దాగలి ఎలాంటి మార్పు చెందదు. రెండవ లక్షణం పురుషకారం, ప్రగాఢ పట్టుదల. కామక్రోధాదులు హాని కలిగిస్తాయి కనుక వాటిని సమూలంగా వర్జించి వేస్తాడతడు. తాబేలు తన అవయవాలను లోపలికి లాక్కుంటే పిదప దాన్ని 4 ముక్కలుగా నరికిన అవయవాలను బయటకు రానీయదు. తీవ్ర, మంద, మర్కట వైరాగ్యాలు. ఠాకూర్ దాదా ప్రభృతులతో వైరాగ్యం 2 రకాలు: తీవ్ర వైరాగ్యం, మంద వైరాగ్యం. జరిగేదేదో జరుగుతుంది అనే విలంబం చేసే వైఖరి మంద వైరాగ్యం. తీవ్ర వైరాగ్యం పదును పెట్టిన కత్తి మొన వంటిది. ఇది మాయాపాశాలను పరపరమని కోసివేస్తుంది. ఏటి నుంచి పొలానికి నీరు పారించటానికి ఒక రైతు పలు రోజులుగా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. కారణం, అతడికి గట్టి పట్టుదల లేదు. మరో రైతు 2-3 రోజులు శ్రమించాక, నేడు నీరు పారించిన తర్వాతనే మరో పని అని ప్రతిజ్ఞ పట్టాడు. స్నానం, తిండి అన్నిటినీ మర్చిపోయాడు. రోజంతా శ్రమించాడు. సాయంత్రం నీరు గలగలమంటూ పొలంలోకి పారింది. రైతు ఆనందంతో పరవశుడయ్యాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళి భార్యతో కొంచెం నూనె ఇవ్వు, నేను స్నానానికి వెళ్తున్నాను అన్నాడు. స్నానం చేశాక భోజనం చేశాడు. పిదప నిశ్చింతగా నిద్రపోయాడు. ఒక స్త్రీ తన భర్తతో, ఆ ఫలానా వాణ్ణి చూడండి, అతడికి తీవ్ర వైరాగ్యం జనించింది. మీకు అటువంటిది ఏమీ లేదు. అతడికి 16 మంది భార్యలు, వారిని ఒక్కొక్కతను వదిలివేస్తున్నాడు అని చెప్పింది. అప్పుడతడు భుజం మీద తుండుగుడ్డ వేసుకుని స్నానానికి వెళ్తున్నాడు. భార్య మాటలు విని ఆమెతో, వసే వెర్రిముఖమా, అతడు పరిత్యజించలేదు. కొంచెం కొంచెంగా త్యజించటం సాధ్యమా ఏమిటి? నేను పరిత్యజించి వేయగలను. ఇదిగో చూడు, నేను వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయాడు. ఇంటి వ్యవహారాలు చక్కబెట్టి వెళ్దామని కూడా ఆగలేదు. ఆ పరిస్థితిలోనే భుజం మీద తుండుగుడ్డను వేసుకుని గృహత్యాగం చేసి వెళ్ళిపోయాడు. దీనినే తీవ్ర వైరాగ్యం అంటారు. ఇంకొక రకమైన వైరాగ్యం ఉంది. దానిని మర్కట వైరాగ్యం అంటారు. సంసార జ్వాలను భరించలేక కాషాయ వస్త్రాలు ధరించి కాశీకి పోయాడు ఒకడు. చాలా రోజుల వరకు అతడి గురించి ఎటువంటి సమాచారం అందలేదు. ఆ తరువాత ఒక ఉత్తరం వచ్చింది. దానిలో, మీరు దిగులు చెందకండి, ఇక్కడ నాకు ఒక ఉద్యోగం దొరికింది అని వ్రాసి ఉన్నాడు. సంసారంలో కష్టాలు ఉండనే ఉన్నవి. చెప్పిన మాట వినని భార్య. నెల జీతం 20 రూపాయలే. చంటి బిడ్డకు అన్నప్రాసన చేయటానికి డబ్బు లేదు. కుమారుణ్ణి చదివించలేడు. శిథిలావస్థలో కొంప.
పైకప్పు కారుతూ ఉంది. మరమ్మతులు చెయ్య డబ్బు లేదు. అందుచేతనే ఇక్కడకు వస్తున్న యువకులకు నీకు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని అడుగుతాను. మహిమాచరణ్తో మీరంతా సంసారం త్యజించవలసిన అవసరం ఏముంది? సన్యాసులు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక భార్య తన భర్తను నువ్వు సంసారాన్ని త్యజిస్తావా? ఎందుకు? 8 ఇళ్ల చుట్టూ తిరిగి భిక్షమెత్తి తినటానికి మారుగా ఇక్కడ ఒకే ఇంట్లో భోజనం చేస్తున్నావే, ఇదే మేలు కదా అని అడిగింది. ధర్మసత్రాలను వెతుకుతూ సన్యాసులు కొన్ని సమయాలలో 5-6 మైళ్ళు కూడా పోవలసి ఉంటుంది. పూరీ జగన్నాథుని దర్శించుకుని వారు రహదారిలో వస్తూ ఉంటారు. ధర్మసత్తరాలకై దాన్ని వీడి మరో మార్గంలో వారు వెళ్లటం నేను కామార్పుకూర్లో చూసి ఉన్నాను. నువ్వు సంసార జీవితం గడుపుతున్నావు, ఇది మంచిది. కోట లోపల ఉండే పోరాడుతున్నావు. యుద్ధరంగంలో నిలబడి పోరాడటంలో పలు కష్టాలు ప్రమాదాలు ఎదురవుతాయి. గుళ్ళు తిన్నగా వచ్చి తగులుతాయి. కానీ ఒక విషయం, కొన్నాళ్ళు ఏకాంతవాసం చేసి జ్ఞానాన్ని సముపార్జించుకొని తిరిగి వచ్చి సంసారంలో జీవించు. జనకుడు జ్ఞానం పొందాక సంసార జీవితం గడిపాడు. జ్ఞానం పొందాక ఎక్కడ ఉన్నా ఏమిటి? మహిమాచరణ్ మహాశయ, మనిషి విషయసుఖాలలో ఎందుకు భ్రమించిపోతాడు? శ్రీరామకృష్ణులు, భగవదనుభూతి పొందకనే విషయవస్తువుల నడుమ జీవించటం చేతనే. అనుభూతి పొందిన పెదప మనస్సు విషయసుఖాలలో భ్రమించపోదు. శలభాలు ఒకసారి దీపపు వెలుగు చూశాక మరి చీకటిలో ఉండనొల్లవు. ఊర్ధ్వరేతస్కులు, ధైర్యరేతస్కులు. సన్యాసికి కఠిన నియమాలు. భగవంతుని పొందగోరితే వీర్యధారణ చేయవలసి ఉంటుంది. సుఖదేవాదులు ఊర్ధ్వ రేతస్కులుగా ఉన్నారు. వీరు వీర్యాన్ని ఎన్నడూ కోల్పోలేదు. ధైర్యరేతస్కులంటూ మరొక కోవకు చెందినవారు ఉన్నారు. వీరు తొలుత వీర్యాన్ని కోల్పోయారు. పిదప నియంత్రించుకున్నవారు 12 ఏళ్లు ధైర్యరేతస్కులుగా ఉంటే ఒక విశేష శక్తి ఉద్భవిస్తుంది. లోపల ఒక కొత్త నాడి జనిస్తుంది. దాని పేరు మేధనాడి. ఈ నాడి జనిస్తే అంతా జ్ఞాపకం ఉంటుంది. అన్నిటినీ తెలుసుకోవచ్చు. వీర్యనష్టం వలన బలం క్షీణిస్తుంది. కానీ స్వప్నస్ఖలనంలో ఏదైతే వెళ్ళిపోతుందో అందులో దోషం లేదు. ఆహార గుణం కారణంగా అలా జరుగుతుంది. ఈ విధంగా కోల్పోయింది పోగా మిగిలి ఉన్నదే సరిపోతుంది. అయితే స్త్రీ తోటి కలయిక మాత్రం చేయనే రాదు. ఈ విధంగా మిగిలి ఉన్నది రిఫైన్ చేయబడినదై అంటే పదార్థమై ఉంటుంది. లాహాల గృహంలో జాడీలలో బెల్లం నిల్వ చేసి ఉంచేవారు. జాడీల కింద భాగంలో ఒక రంధ్రం ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత తీసివేస్తే బెల్లం పటిక బెల్లంగా మారిపోయి ఉండేది. నీటి వంటి అనావశ్యకమైనవి రంధ్రం గుండా బయటకు వచ్చేసేవి. సన్యాసులు స్త్రీలను పూర్తిగా వర్జించాలి. మీకు వివాహం అయిపోయింది అయినా పర్వాలేదు. సన్యాసి స్త్రీ చిత్రపటాన్ని కూడా చూడరాదు. సాధారణ వ్యక్తులు అలా చేయలేరు. సరిగమ పదని నీలో చాలాసేపు నిలిచి ఉండలేవు. సన్యాసికి వీర్యం కోల్పోవటం అన్నది ఘోరమైన తప్పు. అందుచేతనే వారు స్త్రీలను చూడకుండేలా అప్రమత్తంగా ఉండాలి. భక్తురాలై ఉన్నప్పటికీ ఆమె నుండి విడివడి దూరంగా ఉండిపోవాలి. అతడికి స్త్రీ రూపం చూడటం కూడా తప్పే. జాగ్రత్తావస్థలో ఏమీ జరగకున్నప్పటికీ స్వప్నంలో వీర్యనష్టం సంభవిస్తుంది. సన్యాసి జితేంద్రుడై ఉన్నప్పటికీ జనులకు ఆదర్శంగా ఉండే నిమిత్తం స్త్రీలతో సంభాషించరాదు. భక్తురాలై ఉన్నప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండరాదు. సన్యాసి జీవితం నిర్జల ఏకాదశి లాంటిది. అంటే ఒక చుక్క నీరు కూడా తాగకుండా ఏకాదశి పాటించడం వంటిది. కొంతమంది ఇంకా 2 రకాలుగా ఏకాదశిని పాటిస్తారు. పళ్ళు కందమూలాలు తినటం ఒక రకం, మరొకటి పూరీ బంగాళదుంపల కూరతో సహా అన్నీ తినటం. అందరూ నవ్వారు. పూరీ బంగాళదుంపలతో సహా వీలుంటే పాలలో నానబెట్టిన 1-2 రొట్టె ముక్కలను ఆరగిస్తారు. అందరూ నవ్వారు. నిర్జల ఏకాదశిని మీరు పాటించలేరు. కృష్ణకిషోర్ ఏకాదశి, రాజేంద్ర మిత్ర. కృష్ణకిషోర్ ఏకాదశి తిథుల్లో పూరీ బంగాళదుంపల కూర తినటం నేను చూసి ఉన్నాను. హృదు నాకు కృష్ణకిషోరునిలా ఏకాదశిని పాటించాలనే అభిలాష కలుగుతోంది అన్నాను. అందరూ నవ్వారు. ఒకసారి అదేవిధంగా పాటించాను కూడా. కడుపు నిండా ఆరగించాను. మర్నాడు ఏమీ తినలేకపోయాను.
అందరూ నవ్వారు. పంచవటిలోని హఠయోగిని చూడటానికి వెళ్ళిన భక్తులు తిరిగి వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో, ఏమయ్యా, ఎలా, ఏం చూశారు? మీ కొలబద్దతో అతన్ని కొలిచి ఉంటారే అన్నారు. వారిలో ఎవరూ ఆ హఠయోగికి ధనసహాయం చేయ ఇష్టపడలేదని శ్రీరామకృష్ణులు గ్రహించారు. శ్రీరామకృష్ణులు, ఒక సాధువుకు ధనం ఇవ్వాలంటేనే మీరు అతన్ని ఇష్టపడరు. రాజేంద్రమిత్రకు నెల జీతం 800 రూపాయలు. అతడు ప్రయాగలో కుంభమేళా సందర్శించి తిరిగి వచ్చాడు. నేను అతడితో, ఏమయ్యా, కుంభమేళాలో సాధువులనందరినీ దర్శించావా అని అడిగాను. అందుకు అతడు, ఎక్కడిది, మంచి సాధువునెవరినీ చూడలేకపోయాను. ఒక్కరిని చూశాను, కానీ ఆయన కూడా ధనం స్వీకరిస్తున్నాడు అని అన్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, సాధువులకు ఎవరూ ధనం ఇవ్వకుంటే వారు ఎలా తినగలరు అని. ఇక్కడ ఏ విధమైన కానుకలు చెల్లించనవసరం లేదు. అందుచేతనే అందరూ వస్తున్నారు. అయ్యో, వీళ్ళు ధనాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు, మరి దానితోనే జీవించని అని అనుకుంటాను. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. ఒక భక్తుడు చిన్న మంచం మీద ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయన పాదాలు ఒత్తసాగాడు. శ్రీరామకృష్ణులు అతడితో మెల్లగా చెబుతున్నారు, ఎవరు నిరాకారమో అతడే సాకారమును. సాకార దైవాన్ని అంగీకరించవలసిందే. కాళీ రూపాన్ని చింతన చేసి సాధకుడు కాళీమాత దర్శనం పొందుతాడు. పిదప అదే రూపం అఖండంలో లీనమైపోవటం గాంచుతాడు. ఎవరు అఖండ సచ్చిదానందమో అతడే కాళీ. పంచమ పరిచ్ఛేదం. మహిమాచరణ్, మణిసేన్, అధర్. శ్రీరామకృష్ణులు పడమటి వైపున ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో కూర్చుని మహిమాచరణ్తోనూ తక్కిన భక్తులతోనూ హఠయోగిని గురించి మాట్లాడసాగారు. రామప్రసన్నుడు కృష్ణకిషోర్ కుమారుడు. అందుచేత శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతగానో అభిమానిస్తారు. శ్రీరామకృష్ణులు, రామప్రసన్నుడు ఊరకే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు ఇక్కడకు వచ్చి కూర్చున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముక్కు మూసుకొని ప్రాణాయామమో ఏదో చేస్తూ ఉన్నాడు. తినటానికి ఏదో ఇచ్చాను, అతడు తినలేదు. మరొక రోజు అతన్ని పిలిపించి కూర్చోమన్నాను. కెప్టెన్ కేసి కాలు చాపి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అతడి తల్లి దుఃఖాన్ని చూసి నేను విలపించేవాణ్ణి. మహిమాచరణ్తో, ఈ హఠయోగి గురించి రామప్రసన్నుడు నీతో చెప్పమన్నాడు. హఠయోగి దైనందిన ఖర్చు 6.5 అణాలట. ఈ మాటను అతడు స్వయంగా ఇక్కడ చెప్పడట. మహిమాచరణ్, అతడు చెప్పినా ఎవరు వింటారు? శ్రీరామకృష్ణులు తక్కినవారు నవ్వారు. శ్రీరామకృష్ణులు గదిలోకి వచ్చి కూర్చున్నారు. పానీహాటీలో ఒక ఆలయం యజమాని మణిసేన్. అతడు ఒకరిద్దరు మిత్రులతో వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణుల చేతిని గురించి వాకబు చేశాడు. అతడితో ఒక డాక్టర్ కూడా వచ్చి ఉన్నాడు. డాక్టర్ ప్రతాప్ మజుందార్ ఔషధం శ్రీరామకృష్ణులు పుచ్చుకుంటారు, కానీ మణిసేన్ మిత్రుడు ఆ ఔషధం అంత మంచిది కాదు అన్నాడు. శ్రీరామకృష్ణులు అతడిని, ప్రతాప్ తెలివి తక్కువవాడు ఏమీ కాడు, నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని అడిగారు. ఆ సమయంలో సీసా కింద పడి పగిలిపోయింది అంటూ బిగ్గరగా అరిచాడు లాటు. హఠయోగం గురించిన మాటలు విన్న మణిసేన్, ఎవరిని హఠయోగి అంటారు? హాట్ అంటే ఆంగ్లంలో వేడి అని అర్థం కదా అన్నాడు. మణిసేన్ మిత్రుడైన డాక్టర్ గురించి శ్రీరామకృష్ణులు పిదప భక్తులతో ఇలా అన్నారు, ఇతన్ని నేను ఎరుగుదును. యదుమల్లిక్తో ఒకసారి ఇతడు నీకంటే అతిగా వాగుతాడు, పలానా డాక్టర్ కంటే కూడా కుశాగ్రబుద్ధి అని అన్నాను. మాతో శ్రీరామకృష్ణులు ఏకాంత సంభాషణ. ఇంకా సంధ్యాకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చొని మాతో మాట్లాడుతున్నారు. మా మంచానికి పక్కన కాలిపట్టాపై పశ్చిమాభిముఖంగా కూర్చొని ఉన్నాడు. మహిమాచరణ్ పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో కూర్చొని మణిసేన్తో పాటు వచ్చిన డాక్టర్తో బిగ్గరగా శాస్త్రచర్చలు చేస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు తాము ఉన్న చోటు నుండే అది విని నవ్వుతూ మాతో, అతడు వాగుతున్నాడు, ఇది రజోగుణం. ఈ గుణం కారణంగా తన పాండిత్యాన్ని ప్రదర్శించాలి అనే లెక్చర్ ఇవ్వాలనే వాంఛ కలుగుతుంది. సత్వగుణం అంతర్ముఖ దృష్టిని వనగోరుస్తుంది, స్వక్రియ ప్రతిభను గోప్యంగా ఉంచుకునేట్లు చేస్తోంది. కానీ మహిమాచరణ్ ఉత్తముడు, భగవత్ ప్రసంగాలలో ఎంత ఆసక్తి అని అన్నారు. ఇంతలో అధర్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి మా పక్కన కూర్చున్నాడు. అతడు ఒక డెప్యూటీ మ్యాజిస్ట్రేట్. వయస్సు 30 ఏళ్ళు.
పగలంతా కార్యాలయంలో పనిచేసి సామాన్యంగా సాయంత్రం వేళ ప్రతిరోజు శ్రీరామకృష్ణ వద్దకు వస్తాడు. అతడి ఇల్లు కలకత్తాలోని శోభాబజార్ ప్రాంతపు బేనేటోలాలో ఉంది. ఇటీవల కొన్ని రోజులుగా అతడు రాలేదు. శ్రీరామకృష్ణులు: ఏమోయ్, ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు? అధర్: రాలేకపోయానండి, ఎన్నో పనుల్లో మునిగి ఉన్నాను. స్కూలు సమావేశాలు, ఇంకా అది ఇది పలు మీటింగులు. శ్రీరామకృష్ణులు: మీటింగ్, స్కూల్, వీటిలో మునిగి తక్కినవన్నింటినీ పూర్తిగా మర్చిపోయినట్లున్నావు. అధర్ వినమ్రంగా: అవునండి, కొన్ని రోజులు అన్నిటినీ మర్చిపోవటం జరిగింది. మీ చేయి ఇప్పుడు ఎలా ఉంది? శ్రీరామకృష్ణులు: ఇదిగో నువ్వే చూడు, ఇంకా నయం కాలేదు. ప్రతాప్: ఔషధం పుచ్చుకుంటున్నాను. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులు హఠాత్తుగా అధర్ని చూసి: ఇదిగో చూడు, ఇవన్నీ అనిత్యాలు. మీటింగు, స్కూలు, ఆఫీసు ఇవన్నీ అనిత్యాలు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినవన్నీ మిథ్యే. మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించటమే కావలసింది అన్నారు. అధర్ మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు: ఇవన్నీ అనిత్యాలు. శరీరం ఇదిగో ఈ క్షణం ఉంటుంది, అంతలోనే కనుమరుగైపోతుంది. జాప్యం చేయకుండా వెంటనే భగవంతుని ప్రార్థించాలి. ఈ సంభాషణ జరిగిన కొన్ని నెలల తర్వాత అధర్ మరణించాడు. మీరు సర్వస్వము పరిత్యజించవలసిన అవసరం లేదు. తాబేలు వలె సంసారంలో జీవించండి. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది, కానీ గుడ్లను గట్టు మీద పెడుతుంది. దాని మనస్సంతా గుడ్ల మీదనే ఉంటుంది. కెప్టెన్ స్వభావం చాలా చక్కగా తయారైంది. పూజకు కూర్చున్నప్పుడు ఒక ఋషిలా కానవస్తాడు. స్తోత్రాలు ఇంపుగా పఠిస్తూ కర్పూరహారతి ఇస్తాడు. పూజ ముగించి లేచేటప్పుడు అతడి కళ్ళు చీమలు కుట్టినట్లు ఎర్రబారి ఉంటాయి. సర్వదా గీత భాగవతాదులు పఠిస్తూ ఉంటాడు. నేను 1-2 ఆంగ్ల పదాలు అతడి ముందు అన్నాను. అందుకు అతడు ఎంతో కోపగించుకుని, ఆంగ్లం చదివినవాడు భ్రష్టుడవుతాడు అన్నాడు. కాసేపయ్యాక అధర్ ఎంతో వినయంగా: స్వామి, మీరు మా ఇంటిని పావనం చేసి చాలా రోజులైంది. ఇల్లు దుర్గంధభూయిష్టమైనట్లుగా ఉంది. అంతా అంధకార బంధూరంగా తోస్తోంది అన్నాడు. భక్తుని ఈ పలుకులు విని శ్రీరామకృష్ణుల ప్రేమసాగరం ఉప్పొంగింది. హఠాత్తుగా లేచి నిలబడి భావపార్వస్యంలో మునిగిపోయారు. అధర్ మా ఇద్దరి శిరస్సులను, హృదయాలను స్పృశించి ఆశీర్వదించారు. నేను మిమ్మల్ని నారాయణుడిగా గాంచుతున్నాను, మీరే నా వాళ్ళు అన్నారు వాత్సల్యంతో. ఇంతలో మహిమాచరణ్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో: ధైర్య రేతస్కుల గురించి అప్పుడు నేను చెప్పింది సత్యం. వీర్య నియంత్రణ లేకుంటే ఈ ఉపదేశాలను అవగాహన చేసుకోలేవు. ఒక భక్తుడు చైతన్యులతో: స్వామి, మీరు భక్తులకు ఇన్ని ఉపదేశాలు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు అంతగా పురోగమించలేదే ఎందుకు అని అడిగాడు. అందుకు చైతన్యులు: వీళ్ళు స్త్రీ సాంగత్యంలో యావత్తూ వ్యర్థం చేసుకుంటున్నారు. అందుచేతనే వారికి ఇవ్వబడిన ఉపదేశాలను ఆకలింపు చేసుకోలేరు. చిల్లి కుండలో నీరు పోస్తే నీరంతా మెల్లమెల్లగా కారిపోతుంది అని జవాబిచ్చారు. మహిమాచరణ్ తదితరులు మౌనంగా ఉండిపోయారు. కొంతసేపైన పిదప మహిమాచరణ్ ఆ శక్తిని మేము పొందేట్లుగా మీరు భగవంతుని ప్రార్థించండి అన్నాడు. శ్రీరామకృష్ణులు: ఇప్పటికీ మించిపోలేదు, అప్రమత్తంగా ఉండు. వర్షాకాలపు వెల్లువను నిరోధించటం కష్టం అన్నది నిజమే, కానీ చాలా నీరు కొట్టుకుని పోయింది. ఇప్పుడు గట్టు నిర్మిస్తే నిలుస్తుంది. ఇది 20వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.